శబ్ద స్పర్శ రూప రస గంధములను 5 ముందు ఉండి అవి అందుకోవడానికి వాటిని అందించడానికి పంచభూతాలు వచ్చాయి. ఈ పంచభూతములతో ఆ 5 అందుకోవడానికి ఇంద్రియాలు వచ్చాయి. ఇది క్రమం. అందుకే పంచ తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రస గంధ పంచభూతములు. దాని తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఎన్నొచ్చాయి? 5. 5 పంచ పంచ పంచ. ఎక్కడున్నాయి నేను చెప్పినవి? అంతా ఉన్నాయని పక్కన పెట్టండి. ఇక్కడ ఉన్నాయా లేవా? పంచ తన్మాత్రలు రుచి శబ్ద స్పర్శ రూప అన్నీ మనకు తెలుస్తున్నాయి కదా, కానీ 5 ఇక్కడే ఉన్నాయి. 5 తెలుసుకోవడానికి ఇంద్రియాలు తయారయ్యాయి. ఇంద్రియాలన్నీ పంచభూతాత్మకములు, పంచభూతాలు ఉన్నాయి. తర్వాత ఇంద్రియాలు మళ్ళీ 2 రకాలు, జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియాలు 5. అవి అక్కడున్నాయి. ఈ సబ్జెక్ట్ అంతా ఇక్కడ సబ్జెక్టే. కానీ భగవంతుడి గురించి తెలుసుకొనుట అంటే వేదమనందు పురాణమునందు తెలుసుకుంటూ కాదు, నీలో ప్రపంచంలో పరమాత్మని తెలుసుకొనుట. అది ఎలా తెలుసుకొనుటయో చెప్పే శాస్త్రం పేరు వేదం ఇక్కడ. అందుకే ఇప్పుడు 5 ఎక్కడున్నాయి? పంచప్రాణాలు. ఈ 5తోనే ప్రపంచం ఉంది. మీరు గట్టిగా ఆలోచిస్తే 5 తప్ప మరొకట్లేదు. అయితే 5 ఎవరి వల్ల పనిచేస్తున్నాయి? ఒక వ్యక్తి ఒక ముఖంతో ప్రపంచం చూస్తూ ప్రపంచాన్ని తెలుసుకుంటూ ప్రపంచాన్ని నిర్వహిస్తున్నట్లు పరమాత్మ ఈ 5తో ప్రపంచం నడుపుతున్నాడు. 5 చైతన్యం అవుతున్నది ఆయన వల్ల. ఇందుకు చెప్పిన 5 కూడా ఎవరి వల్ల తయారు కాలేదు, ఎవరి వల్ల నడవడం లేదు. 5 ఎవరి వల్ల నడుస్తున్నాయి. కనుక 5 ఒకే పరమేశ్వరుడు. కనుక 5 చూడడం కాదు, 5 ముఖములుగా కల పరమాత్మను చూడున్నాడు. కనుక 5 ముఖములతో విశ్వమంతా నడుపుతున్న పరమాత్మ శివుడు అని తెలియడానికి పంచవక్త్ర తత్వం కంటే మరొకటి లేదండి. ఇక్కడ మొత్తం 5 ఉంది, మొత్తం విశ్వమంతా కూడా. కనుక నా లోపల ఆత్మగా ఉన్న శివుడు నాలో ఈ దేహంలో 5తో నడుపుతున్నాడు మొత్తం. ఇది గమనిస్తే నా పంచప్రాణాలు శివుడే, నా పంచభూతాలు శివుడే, నా పంచతన్మాత్రలు శివుడే, పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు శివుడే. ఇంకేముంది? అన్నీ శివుడని తెలిసి 5 శివుడిని చూసి 5కి అతీతమైన శివుడిని దర్శించాలి. అది తెలుసుకోవడానికే పంచముఖ ధ్యానం. అయితే ఇదంతా ఎలా తెలుస్తుందంటే, అందుకు సృష్ట్యాది యందు బ్రహ్మదేవుని కూర్చోబెట్టి సృష్టి చేసే శక్తిని ఇవయ్యా అని ప్రార్థిస్తే నీ చెవి ఇటితే అన్నట్టు శివుడు తెచ్చి మంత్రోపదేశం చేశాడు. ఇక్కడ ఆ మంత్రము పంచాక్షరి, శివ పంచాక్షరి. మొత్తం సారమంతా 5 అని చెప్పినప్పుడు, మొత్తం సారమంతా 5 అయినప్పుడు, 5కి సారం ఈశ్వరుడు అయినప్పుడు, సారమైన ఈశ్వరుడు 5 ద్వారా ప్రపంచాన్ని నడుపుతున్నాడు. కానీ 5లో నన్ను తెలుసుకోవడం కోసం ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క అక్షరం ఇచ్చారండి. తత్పురుష వదనంతో ప్రారంభమై ఈశాన వదనం వరకు వచ్చే 5 అక్షరములు నం మం శిం వామ్యం నమ శివాయ. ఇక్కడ పంచాక్షరి విద్యలో వచ్చింది తెలిసింది కదా. అందుకే పంచబ్రహ్మోపనిషత్తు ఏం చెప్తున్నదయ్యా అంటే, ఈ 5 శివుడిని తెలుసుకో. ఇదే రహస్యాన్ని వేదాంత విద్యని తెలియజేసే సూత సంహిత అనే గ్రంథం కూడా పంచముఖ తత్వాన్ని తెలిసి ఆరాధన చెయ్యి. అది ఆదిశంకర భగవత్పాల వారు బ్రహ్మసూత్ర భాష్యం రచించే ముందు 18 మార్లు చదివేట గ్రంథాన్ని.